పొదులకి వెళ్దామని బయటకు వచ్చానో లేదో ఆటో వచ్చింది. ఈ రోజు లక్ ఏందో జలుబు చేసి గొంతులో కిచ్చికిచ్చిగా ఉందని చెప్పి డైరెక్ట్ గా పానీపూరి దగ్గరికి వెళ్ళేసి తినేసా 2 ప్లేట్లు. అందరు పానీపూరి తింటుంటే నేను మాత్రం 2 గంటలు నీళ్లు పోసుకొని తాగుతా. గొంతు నొప్పి అంతా సెట్ అయిపోయింది నాకైతే ఈ నీళ్ళు తాగితే. ఇంకా అది మీ ఇష్టం, మీరు ఏమైనా అనుకోండి. ఇంకా డైరెక్ట్ గా వాణి దగ్గరికి వెళ్ళి ఐబ్రోస్ పీకించుకున్నా. నెల అయింది అసలు ఏం చేపిక. నాకు ఈ ఐబ్రోస్ చేపించుకున్నప్పుడల్లా నా ఫీలింగ్ ఏంటంటే డబ్బులు ఇచ్చి మరీ దండించుకున్నట్టే. ఆ నొప్పికి అబ్బా నరవలేము, సరేలే అని సైలెంట్ గా ఉండలేము. ఇదిగో పక్కకు వచ్చి ఆడవాలన్నమాట. వాణి దగ్గర ఉంటే ఇదిగో వీళ్ళు వచ్చారనమాట. చాలాసేపు మాట్లాడారు, 6 గంట వరకు. మనోళ్ళే ఫాలోవర్స్. ఈ అమ్మాయి మాత్రం నన్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంది. అబ్బా చీటింగ్ అబ్బాయి, ఎంతమంది ఉన్నారో ఎందో అలాగా చూస్తారు కానీ సబ్స్క్రైబులు చేసుకోరు. నేను కూడా అడగను అనుకో. నేను డైట్కి కావాల్సినవి అన్ని థింగ్స్ తెచ్చేసుకున్నాను. యాక్చువల్ గా ముందు సగమే తెచ్చుకున్నా, నాకు మిగతా దొరకలేదన్నమాట. అందుకని మళ్ళీ కొత్తూరెళ్ళి తెచ్చుకున్నాను స్పెషల్ గా. మా అమ్మ చింతొక్కు తొక్కాలని చెప్పేసి చింతకాయలు తీసుకుంది. అందులో దోరకాయ ఒకటి దొరికింది, అది కూడా బాగా పెద్దగా ఉందన్నమాట. మొత్తం తినేసి నాకు అసలు జలుబు చేసింది, మళ్ళీ చింతకాయ తిన్నా. జలుబు ఏముంది, ఈ చింతకాయ మళ్ళీ దొరికిద్దా. వేసబ్బా రెడీగా ఉండండి, డైట్లు చేసే వాళ్ళంతా మొత్తం పెడతాను టుడే ఏం తినాలి అని. ఇక్కడ పడిపోయింది. ఇంటికి వచ్చేలోపే ఇంకా మా అమ్మ వంట చేసింది. మా అమ్మకి తినాలనిపించింది అని చెప్పి సంగటి చేసింది. పాలు పొంగిపోయినాయి, అదంతా కడుక్కుంటది మళ్ళీ. ఏం పచ్చాకు పనో ఏమో గానీ పొద్దున్నే మంచుకెళ్తారా, మధ్యాహ్నం వచ్చి తిన్నాం అనుకుంటే చేతులంతా చేదు పడతాయా. వీళ్ళు అసలు సరిగ్గానే తినట్లేదు, ముఠా ముఠా అంతా అంతే. సంగటి అయితే చేసుకుంది కానీ పాపం తినకుండా పడుకుంది, ఎందుకంటే వాంతులు వస్తున్నాయి. మా అమ్మకే కాదు వెళ్ళిన వాళ్ళందరి పరిస్థితి అలాగే ఉందంట. నిన్న వామిట్ ఫీల్ అంతా పక్కకు పోవాలంటే మా అమ్మ చేతికి ఫోన్ ఇవ్వాలి, ఎందుకంటే ఫోన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసిద్ది. లేకపోతే వ్యాక్ వ్యాక్ అంటుంటది. నేను సగం తినేసి అక్కడ పడేసాను. మా అమ్మ వాక్ అనేలోపు ఇంకా నాకు పోవాలా.